స్తుతి కలుగునుగాక. 6వ వచనం మొదటగా అది చదువుతాను. తర్వాత సామ్వేల్లో 18వ పేజీలో ఫస్ట్ డివోషన్ ఆ పేజీని తెరిచి మీరు ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. మరో స్థలంలో మరొక భాగాన్ని చదువుదాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఇలా వ్రాసి ఉంది. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. అన్న రాజన్న ప్రార్థన చేశారు. మనం కూడా ఎవరికి వారంగా ప్రభువా, ఈ రాత్రి నీ మాట వినేందుకు చాలా ప్రయాసతో వచ్చాను. నీ లేఖన సంగతుల ద్వారా నేను బలపరచబడ కోరుతున్నాను, నాతో మాట్లాడండి అని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గోదావరి రీసన్లో మీరు విద్యార్థుల మధ్య జరిగిస్తూ ఉన్న మీ నమ్మకమైన పరిచర్యకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ దాసుడు ఈనత్ గారికి మీరు అనుగ్రహించిన దర్శనంలో ఇన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య ఇంత సజావుగా సాగడానికి మీరు చూపిన కృపకై మిమ్మలను మా మనసారా స్తుతిస్తూ ఉన్నా. ఆ పరిచర్య ఫలములో మేము రక్షింపబడి మీ పరిచర్యలో మేము సాగడానికి, మేము సేవించడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ కృపలన్నిటి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిన్ను నీ వాక్యమును ప్రేమించి ఆయా ప్రాంతాల నుంచి కాన్ఫరెన్స్కు సమావేశమైన మా తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలు, అక్కలతో నాతోనూ మీరు మాట్లాడి ఈ దినములు మాకు ఒక దీవెనకరమైన దినములుగా చేయమని ఇప్పటికే మేము కీనోట్ అడ్రస్ విన్నాము. సవాలుకరమైన కొన్ని తలంపులు, ఆలోచనలు మా ఎదురుగా తెచ్చినందుకు మీకు స్తోత్రములు. మరికొద్ది నిమిషాలు నీ మాటలు వినగోరుతూ ఉండగా తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని, మేము అర్థం చేసుకునే ఆ గొప్ప కృప మా అందరి మీద కృపరించమని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి నీకే ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆంధ్ర రాష్ట్రంలో ఒక వెనుకబడిన జిల్లా, ఆర్థికంగాను పారిశ్రామికంగాను నాగరికతలోను సంస్కృతిలోను ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా అది. విశాఖపట్నంలో జరుగుతున్న విద్యార్థుల మధ్య ప్రభు జరిగిస్తున్న గొప్ప పరిచర్యలో గొప్ప దర్శనము కలిగి భారం ప్రభు ఇవ్వగా, విశాఖపట్నంలో జరుగుతున్న ఆ ఈయో పరిచర్యను అది శ్రీకాకుళం వరకు తీసుకొని వచ్చారు. అలా తీసుకొని రావడం వెనుక ఒక అన్న యొక్క ప్రయాస ఉంది. ఆ అన్న మనకు ఈ దినాల్లో ఎక్స్పోజిషన్స్ మనకు ఇస్తారు. ఆయన ప్రయాస, ఆయన ఆలోచనలతో
అక్కడ విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్యకు ప్రేరణగా ఆయన ఉన్నారు అని నేను ఎరుగుదను. అలా జరుగుతున్న పరిచర్యలో ఆ పరిచర్య శ్రీకాకుళం నుంచి మరొక ఊరికి కూడా వెళ్ళింది. అక్కడ కూడా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఉంది కనుక శ్రీకాకుళానికి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరికి ఈ విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్య వెళ్ళింది. ఆ పరిచర్యలో అప్పటికే కొంతమంది విద్యార్థులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఒక క్యాంప్, ఒక కాన్ఫరెన్స్ జరగాలి అంటే ఎక్కడెక్కడో జరిగేది, ఎప్పటిలాగా కాదు. కనుక ఒక కాన్ఫరెన్స్ తునిలో జరుగుతుంది, ఈస్ట్ గోదావరి జిల్లాలో. దానికి ఒక యవనస్తుడు ఆ ఊరు నుంచి వచ్చి ప్రభువుని అంగీకరించాడు. ఆ యవనస్తుడు 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక RSS వాళ్ళు నిర్వహిస్తున్న ఒక ఆశ్రమంలో అతను చదువుతా పెరుగుతా ఉన్నాడు. అతనికి ఒక యవనస్తుడు స్నేహితుడు, వీడు వెళ్ళి తునికి వచ్చి ఈ EU కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం విని బలం పొంది వచ్చి యేసు ప్రభువుని తన స్నేహితునికి పరిచయం చేస్తున్నాడు. ఆ స్నేహితుడికి ఆ మాటలు ససేమిరా నచ్చలేదు. కాకి నిక్కర వేసుకొని, తెల్ల బనియన్ వేసుకొని, జెండా కింద చేతులు ఇట్లా పెట్టుకొని, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని భరతమాతను పూజిస్తూ ఐదవ శ్లోకాలు వల్లిస్తూ ఉదయకాలం ప్రాతః శాఖ, సాయంకాలం సాయం శాఖకు నాయకులుగా ఉంటున్న వీరిద్దరిలో ఒకడు యేసు ప్రభువుని నమ్మడం ఆ స్నేహితునికి నచ్చలేదు. ఎవడరా నిన్ను ఆ యేసు ప్రభువులోకి దింపింది? 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక నిష్ట కలిగిన క్లాసికల్ హిందూయిజంలో పెరిగిన నీవు ఆ క్రైస్తవ మతం పుచ్చుకోవడం ఇది ఏమి న్యాయం అని అతని మీద తిరగబడ్డాడు. అతని మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. అతను వెళ్ళి విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్యలో ఉన్న నాయకులకు నా స్నేహితుడు ఎట్లా కొట్టాడు, వాడు మారితే కొంచెం మేలుంటది అని ఆ సహోదరుడు నాయకులకి చెప్పాడు. ఆ రోజుల్లో ఒక కామర్స్ లెక్చరర్ ఆ ఊర్లో ఉండి ఈ చేపను నడిపిస్తా ఉండింది అక్క. సరే వీడిని ఎవడు మార్చాడో అని తెలుసుకుంటే ఆవిడ మార్చిందని తెలిసిపోయింది వీడికి. అందుకే ఆవిడ మీద ఒక పాంప్లెట్ రాసి న్యూస్ పేపర్లో పెట్టి ఊరందరికీ పంచాడు ఈ యవనస్తుడు. ఆ పాంప్లెట్ లో ఏం రాశాడంటే క్రైస్తవ బోధనలు చేస్తున్న లెక్చరమ్మ అని ఒక పాంప్లెట్ రాసి ఈమె కాలేజీ విద్యార్థులను క్రైస్తవ మతంలోకి దిప్పుతుంది అని ఆమె మీద చాలా భయంకరమైన మాటలు పాంప్లెట్ లో రాసి న్యూస్ పేపర్లో పెట్టి ఊరంతా పంచేలా చేశాడు. కానీ ఎందుకో వారు ఆ అబ్బాయి మీద కోపం తెచ్చుకోలేదు, కానీ ప్రార్థించారు అని మాత్రం నేను చెప్పగలను. వారి ప్రార్థన ఫలితంగా ఒక EU మీటింగ్కి పిలిస్తే అది పాడు చేద్దామని వెళ్ళాడు. వాళ్ళకి పాడు చేయడానికి బోల్డ్ అని స్ట్రాటజీస్ ఉంటాయి, క్రిస్టియన్ ప్రోగ్రామ్ పాడు చేయడానికి. ఆ స్ట్రాటజీతో వెళ్ళి అల్లరి చేద్దామని కూర్చుంటే అక్కడ పెద్ద ప్రసంగాలు ఏమీ వినలేదు. ఆ రోజున సుధాకర్ మొండితోక అనే ఆయన విశాఖపట్నంలో హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, గాజువాకలో. ఆయన వచ్చి అక్కడ దేవుని వాక్యం చెబుతూ ఉండగా ప్రియులారా అల్లరి చేద్దామని వెళ్ళిన వీళ్ళకు ఒక ప్రసంగికుడు ఆ సుధాకర్ గారు మాట్లాడలేదు. కానీ ఈలోగా ఏమి జరిగిందంటే అక్కడ నిలబడి వారు ఒక పాట పాడుతున్నారు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ అని పాడుతున్నారు. ఆ పాటలోని మాటలు రాగం ఈయన గుండెనెందుకో కరిగించాయి. అసలు ఎంతగా దేవుడు ప్రేమిస్తాడా, ఈ ప్రేమేంటో తెలుసుకుందామని అల్లరి చేయడానికి వెళ్ళిన వాడు కాస్త ఆగి ఆ సుధాకర్ గారు చెప్పే వాక్యం వింటే వీడి బతుకంతా ఆయన మాట్లాడుతున్నాడు, వీడి కొన్ను మండింది. నా బతుకెవడో ఎదగాడని చెప్పాడు, అందుకే నా గురించే మాట్లాడుతున్నాడని ప్రసంగం అయిన తర్వాత పోట్లాడక వెళితే, తమ్ముడా నువ్వెవరో నాకు తెలియదు, ఇది దేవుని వాక్యం నీ మేలు కొరకు చెప్పాను అని సువార్త అందించగా ఆ యవనస్తుడు ప్రభు వైపు ఆకర్షించబడ్డాడు. అటు తర్వాత EU బైబిల్ స్టడీస్ కి హాజరవుతూ
మారు మనసు పొంది రక్షింపబడి ఒక DT క్యాంపుకు పోయాడు. ఆ క్యాంపు విశాఖపట్నంలో జరుగుతుంది. ఈడు లోపలికి వచ్చాడు, కానీ ఈడు RSS భావాలతో బాగా పెరిగినోడు, ఈడు కొంచెం ప్రమాదమే అని అందరి కళ్ళు ఈడి మీదనే ఉన్నాయి. వీడు కదిలితే చూస్తున్నారు, ఎవరితో మాట్లాడితే గమనిస్తున్నారు, అందరి నిఘా వీడి మీదే పడింది. అది మనసు కొంచెం నొప్పిగానే ఉంది. నన్ను ఎందుకో వీళ్ళు కలుపుకోవడం లేదు నన్ను అన్నట్టుగా బాధపడుతున్నాడు యవనస్తుడు. మొత్తానికి ఏమనుకుంటే అనుకోని నిజమైన దేవుడు దొరికాడు కదా అని ఆ క్యాంపులో, ఆ DT క్యాంపులో 5 రోజులు ఉంటే, ఆ 4వ రోజు సాయంత్రం ఇక్కడ కూర్చున్న ఈ అన్న ఆ క్యాంపుకు వచ్చాడు. మరి ఆ వ్యక్తి గురించి నీకేం చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి వచ్చి రాని తెలుగులో, ఎందుకంటే యువతల అబ్బాయికి తెలుగు రాదు గనక, ఈ వచ్చి రాని తెలుగులో క్యాంప్ ఎట్లుంది అని ఇంగ్లీషు తెలుగు కలుపుకొని అడిగితే చాలా బాగుంది అంటే, మరి ఏంటి నీ డెసిషన్ అని అడిగితే సేవ చేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు ఈయన అన్నారు, ఏం సేవ చేస్తావు? బహుశా అన్నకి అది జ్ఞాపకం ఉండకపోవచ్చు, ఒకవేళ జ్ఞాపకం ఉండినా సంతోషమే. ఏం సేవ చేస్తావంటే సేవ చేస్తానన్నాడు. మళ్ళీ అడిగారు, ఏం సేవ చేస్తావని? సేవ చేస్తానన్నాడు వీడు. ఏం సేవ చేస్తావని మళ్ళీ అడిగారు, మళ్ళీ సేవ చేస్తానే అంటున్నాడు. అప్పుడు ఆయన, నీ బైబిల్ తెరువు అన్నారు. అని ఒక వచనం ఆయన చూపారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూపి ఆయన ఇంగ్లీష్ లో ఇలా అన్నారు, తమ్ముడా, మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా జాగ్రత్త పడు, ఊరికే నువ్వు ఎమోషనల్ గా డెసిషన్ తీసుకోవద్దు అని ఆ రోజు ఆ వ్యక్తి అన్న ఆ వ్యక్తికి చెప్పగా, ఆ రోజు నుంచి దేవుడు తన సేవకు పిలుస్తున్నట్లు అర్థమవుతుంది. కానీ ఏమి సేవ చేయాలి, ఎలా దేవుని కొరకు బ్రతకాలి, ఇంట్లో యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు లేరు, సహకరించే వాళ్ళు లేరు అనే ఆ వెతుకులాటలో సుమారు 7 సంవత్సరాల పైగా ఆయా పరిపాట్లు చేసుకుంటూ తిప్పల పడి మొత్తానికి 1996వ సంవత్సరం ఆ పిలిపేదో అర్థం చేసుకొని ఆ వ్యక్తి సేవకొచ్చాడు. ఆ రోజున ఆ వ్యక్తి మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ అని చెప్పకపోయి ఉంటే ఆ ఉద్రేకాల్లో ఏ అంచుకు పోయి ఉండేవాడు, ఎంత నష్టాన్ని అనుభవించేవాడు. ఆ ఒక్క మాట దేవుని పిలుపును ఏర్పాటును అర్థం చేసుకునేలాగా చేసింది. అర్థవంతమైన ఒక దేవుని పని చేయడానికి ఆ వ్యక్తికి ఆ ఒక చిన్న సలహా ఆ రోజున దోహదపడింది. సలహా ఇచ్చిన ఆయన అక్కడే కూర్చున్నారు. సలహాను పొందినోడు నీ ముందే నిలబడ్డాడు. ఆ దౌర్భాగ్యం నేనే. వినండి ప్రియులారా, కనుక ఆ రోజున ఆ చెప్పిన మాట, ఈ కాన్ఫరెన్స్ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు జూలియస్ అన్న ఇక్కడికి వస్తారన్నప్పుడు ఆ రోజు ఆయన ముందుకు వెళ్ళాలంటే భయం. కాంపులో ఉండేవాళ్ళు జూలియస్ అన్న వస్తున్నట్ట, జూలియస్ అన్న, రంగనాథ్ అంటే మేము భయపడలేదు, రంగనాథ్ అని మాతో పాడుతున్నాడు కనుక, ఆయన కూడా క్యాంపులో ఉన్నారు కనుక జూలియస్ అన్న వస్తున్నారంటే ఎందుకో కొంచెం భయం అనిపించింది. కానీ ఆ 4వ రోజు సాయంత్రం ఆయన చెప్పిన ఒక్క మాట ఈ రోజు నా డివోషన్ లో అది కీలకమైన మాట. మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు జాగ్రత్త పడండి. ప్రియులారా, నాటడానికి, నీళ్లు పోయడానికి ఒక గొప్ప దర్శనంతో ఈ గొప్ప పనిలోనికి వచ్చిన మనం, ఆ పని వెనక దేవునికున్న మనసును అర్థం చేసుకోవడానికి వచ్చిన మనం, మన పిలిపేదో మనం అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. జాగ్రత్తగా వినండి. నిజమైన సరైన క్రైస్తవ జీవితానికి మూలము దేవుని యొక్క పిలుపు. అపోస్తలుడైన పౌలును ఒకవేళ మనం కొంచెం కదిలించి నీ పిలుపును గురించి చెప్పవా అని మనం అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగినా కానీ పౌలుకు తన పిలుపును, తన ఏర్పాటును చెప్పుకోవడంలో చాలా ఇష్టం కలిగిన వాడు. మీరు రోమీల పత్రిక చదవండి. రోమీలకు రాయబడిన పత్రిక తన పిలుపేంటో, తన ఏర్పాటు ఏంటో చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, తన పిలుపేంటో, తన ఏర్పాటు ఏంటో చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక చదవండి, తన పిలుపేంటో, తన ఏర్పాటు ఏంటో చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, తన పిలుపేంటో, తన ఏర్పాటు ఏంటో చెప్తాడు. ఇట్లా ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా తన పిలుపును గురించి మాట్లాడడంలో ఆయన ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ఆ పిలుపును చెప్పడంలో ఆయన చాలా ఇష్టం కలిగిన వ్యక్తిగా మనము చూస్తాం. ప్రభునందు ప్రియమైన
తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలు, అక్కలు వినండి. ఈ మొదటి రాత్రి మన డివోషన్ దేవుని పిలుపును గురించి మనము ఆలోచిస్తాం. నీ పిలుపును నువ్వు ఎరుగుదువా? నీ ఏర్పాటును నువ్వు ఎరుగుదువా? ఒక పని గురించి మనం ఆలోచిస్తున్నాం. నాటే పని, నీళ్లు పోసే పని అనుకుంటున్నాం. అసలు నీ పిలుపేమిటో నీ ఎరుగుదువా అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న. ఈ పిలుపును మనం ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు కొరింథీయులకు రాస్తూ దేవుని పిలుపులో ఉన్న విశిష్టతలను ఆయన చెప్పేందుకు ఒక 6 మంచి తలంపులు ఆ పిలుపును గురించి ఇక్కడ రాశాడు. అదే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మనం స్పష్టంగా చదివితే దేవుని పిలుపులో ఉన్న ఒక 6 విశిష్టతలను, ఒక మంచి లక్షణములను మనము నేర్చుకునేందుకు మనకు అవకాశం చిక్కుతుంది. రండి 4వ వచనం చదువుతున్నాం. 4వ వచనం ఆరంభములో ఇలా ఉంది: క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి అన్నాడు. ఈ మాట నాకు ఏమి అర్థం చేస్తుంది అంటే, మనకు దేవుడు పిలిచాడు, అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఈ పిలుపు దానికి ఆధారం ఏమిటి అంటే దేవుని కృప. అందుకని కాల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అన్నాను. వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనల్ని పిలిచింది తన కృప చేత. కృప అనే మాటకు అన్మెరిటెడ్ ఫేవర్ అని మనం అంటాము. తెలుగులో కృపకు సరైన అర్థం చెప్తాను, మీకు అర్థమైతే నాకు మళ్ళీ చెప్పండి. తెలుగులో కృపకు సరైన అర్థం చెప్తాను, మీకు అర్థమైతే నాకు చెప్పండి. నేను అన్మెరిటెడ్ ఫేవర్ అంటే మీకు అర్థమై ఉంటుంది. నేను తెలుగులో అర్థం చెప్తాను కృపకు, మీకు అర్థమైతే ఒట్టు ఏంటో చెప్తాను వినండి. నిర్హేతుగా జయమాన కటాక్షం. మీకేం అర్థమైంది చెప్పండి. నిర్హేతుగా జయమాన కటాక్షం అంటే హేతువు లేకుండానే నీ ఎడల ఒక వ్యక్తి కటాక్షము చూపడం, అది దేవుని కృప. వినండి ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న మనం మన పిలుపును గురించి చెప్పడంలో మనం ఆనందించాలి. మన పిలుపును గురించి మాట్లాడుకోవడంలో మనం అతిశయించాలి. మనము దేవుని చేత పిలువబడిన వారు. ఆ పిలుపుకు ఆధారం ఏంటంటే మన మెరిట్ కాదు, అది దేవుని యొక్క గ్రేస్ అని మనం అర్థం చేసుకోవాలి. అయితే 2 మాటలు చెప్పనివ్వండి ప్రియులారా. దేవుని యొక్క కృపా పిలుపులో 2 మాటలు మీతో చెబుతాను. మొదటి మాట ఏంటో, రక్షణకు పిలిచాడు. రెండవది సేవించుటకు ఆయన పిలిచాడు. కాల్ ఆఫ్ సాల్వేషన్, కాల్ ఆఫ్ సర్వీస్. ఆయన రక్షణకు పిలిచాడు, ఆయన సేవ చేయడానికి కూడా పిలిచాడు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న నిన్ను లేక నన్ను, మనందరినీ ప్రభు రక్షించడానికి మన కులము గొప్పదనా, మన జాతి గొప్పదనా, మన తెలివితేటలు ఎక్కువనా, మన చదువు ఎక్కువనా, మనకి నాగరికత ఉందనా, చాలా ఆర్థిక స్తోమత ఉన్నవారమనా, ఏముందని ఆయన మనం రక్షించడానికి పిలిచాడు. వినండి మిత్రులారా, ఆయన మనం రక్షించడానికి ఆయన పిలిచినప్పుడు మన స్టేటస్ ఏంటో చెప్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి మీరు 10వ వచనం వరకు చూస్తే ఒక 4 విషయాలు మనకి అక్కడ కనబడతాయి. మొదటి విషయం చదువుతాను చూడండి. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అనే మాట ఉంది. దేవుడు మనం రక్షించడానికి ఎప్పుడు పిలిచాడు అంటే మనం బలహీనులమై ఉన్నప్పుడు. ఏ విషయంలో బలహీనులం? ఎదుటివాడితో దెబ్బలాడడానికి బలహీనులమా, లేక మన పనులు మనం చేసుకోవడానికి బలహీనులం అంటే ఆ బలహీనత కాదు. దేవుడు తన పిల్లలు ఒక స్టాండర్డ్ లో ఉండాలని కోరుతున్నాడు. మనం ఆ స్టాండర్డ్ లో జీవించే శక్తి లేని బలహీనులం. దేవుడు ఒక స్టాండర్డ్ లో ఆయన పిల్లలు ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉండగా ఆ స్టాండర్డ్ లో లేని బలహీనులం. we are weak. అది మనకు అర్థం కావాలి. దేవుని దగ్గర దేవుని స్టాండర్డ్ ఒకటి ఉంది. ఆయన స్టాండర్డ్ ఏంటో చెప్పనా? లాలో ఎన్ని లాస్ ఉంటాయో చెప్పనా? ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 లాస్. ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చగలడు మనిషి? దేవుడు అంటున్నాడు, నా ఎదుటకు మీరు రావాలనంటే ఈ 613 ఆజ్ఞలు నెరవేర్చి నా దగ్గరకు రావాలి అని ప్రభు అన్నప్పుడు మనలో ఎవ్వరూ కూడా ఈ ఆజ్ఞలు నెరవేర్చగలిగిన స్తోమత లేక మనం బలహీనులమై ఉన్నాం.
రెండో మాట చెప్తాను వినండి. ఎప్పుడు దేవుడు ఆయన కృపచేత మనం రక్షించాడో ఇది మనకు అర్థం కావాలి ఈ రోజున. రెండో మాట చూడండి, అక్కడే ఉంది 6వ వచనంలో, క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. we were ungodly, మనం భక్తిహీనులం. ఇలా మీతో చెప్పనివ్వండి, భక్తిహీనత అంటే అర్థం ఏమిటి? భక్తి లేదనా? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? నాకు అనుమానం వస్తున్నారు. భక్తిహీనత అంటే భక్తి లేదని అర్థమా? ఇలా అడుగుతాను, చెప్పండి. రక్తహీనత అంటే అర్థం ఏమిటి? చచ్చురు ఉంటాం రక్తం లేకపోతే. రక్తహీనత అంటే అర్థం ఏంటంటే ఉండవలసినంత లేదని అర్థం. అలాగే భక్తిహీనత అంటే ఏదో భక్తి ఉంది కానీ దేవుడు ఆశించిన భక్తి అయితే, ఆయన ఆశించిన స్థాయిలో ఉండే భక్తి అయితే మన దగ్గర లేదు. మన భక్తిహీనులం, మనము బలహీనులమై ఉండగా, మన భక్తిహీనులమై ఉండగా ఆయన మనలను రక్షించేందుకు పిలిచాడు. ఆయన పిలవడానికి గల కారణం ఆయన గ్రేస్ తప్ప మరొకటి లేదు. గ్రేస్ ప్లస్ నథింగ్. ఇది మనకు అర్థం కావాలి. ఆయన కృప తప్ప వేరొకటి కాదు అనే మాట మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మూడో సంగతి చెప్తాను చూడండి, అదే రోమపత్రిక 5వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది స్నేహితుల 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమిట్లను పాపులమై ఉండగా అని మనం చూస్తాం. we were sinners, మనము పాపులం. మళ్ళీ పాపులం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. పాపులు లేక పాపం అనే మాటకు ఏమంటే గ్రీకు భాషలో ఇలా వాడబడింది ఒక పదం, హమరటా అన్నారు. హమరటా అనే మాటకు అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. అంటే దేవుడు ఏ గురితోనైతే నిన్ను చేసుకున్నాడో ఆ గురిలోంచి నువ్వు తప్పిపోయావు. అదే పాపం చేయడం. దొంగతనం, చీట్ల పేకాట, అబద్ధాలు, మోసం, అవి పాపం అనుకుంటావు. అవి పాపంలోంచి వచ్చిన ఫ్రూట్స్. అసలైన పాపం ఏంటంటే దేవుడు ఎందుకొరకు నేను పుట్టించాడో అందుకొరకు నువ్వు బతకడం లేదు. మిస్సింగ్ ద మార్క్. అందుకే నువ్వు సిన్నర్వి. అలా సిన్నర్స్ గా ఉన్నప్పుడే ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి, అదే 5వ అధ్యాయం. ఇదే ఆయన సేవింగ్ గ్రేస్, ఆయన రక్షించే కృప మన ఎడల ఇలా పనిచేసింది. మనము బలహీనులం, మనం భక్తిహీనులం, మనం పాపులం. 10వ వచనం చదువుతాను చూడండి, ఎలయనగా శత్రువులమై ఉండగా అని మనం చూస్తాం. we were enemies, మనము దేవునికి శత్రువులుగా బతుకుతున్నాము. ఆయన కోపానికి మాత్రమే పనికొస్తాం. అలా ఉంటున్నప్పుడే ఆయన కృపచేత మనలను రక్షణ పిలుపునిచ్చి రక్షించాడు. ఈ పిలుపు అర్థమైందా? ఇది అర్థం చేసుకునే వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన పాదముల మీద పడి ఆయన ఆరాధించే వాళ్ళు ఆయన స్వారూప్యములోకి మారుతూ దేవుని లోకానికి చూపిస్తారు. రెండవ సంగతి చెప్తాను వినండి, రక్షణ పిలుపు మాత్రమే కాదు, సేవా పిలుపు కూడా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడో నేను బైబిల్లో చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది మిత్రులారా. మార్కు సువార్త 3వ అధ్యాయం నేను ఇలా చదువుతున్నాను చూడండి. 13వ వచనం, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మిమ్మల్ని నియమించాడు. ఎక్కడున్నారా మీరంతా? అర్థమవుతుందా? ఇది సేవా పిలుపు. ఎట్లా పిలిచాడట? ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు. చాలా మంది బయట ఉండిపోయారు, అందరు ఇక్కడ లేరు. ఈ మాట ఆలోచించినప్పుడు మన ఒళ్ళు పులకరించాలి. దేవా, నేనెందుకు నీకు ఇష్టమయ్యాను? అసలు నా జీవితం, నా తలంపులు, నా జీవన విధానం, నా లైఫ్ స్టైల్ చూస్తే అసలు ఎవడు ఇష్టపడ్డు? కానీ నువ్వు ఇష్టపడుతున్నావేంటి? ఆయన ఇష్టపడి ఆయన సేవ కొరకు పిలిచాడు. సేవ కొరకు పిలిచినప్పుడు ముందు ఏం చెయ్యాలో ఇక్కడే రాసి ఉంది. మనకున్న మాయరోగం ఏంటంటే సేవ అంటే ముందు పనిలో పడిపోతాం, పని తరువాత పని అప్పుడు అవసరం లేదు. ముందు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? ఆయనతో ఉండడం నేర్చుకోవాలి. ఆయన పిలిచినందుకు చూడండి, వారు తనతో ఉండునట్లును. ఇది మొట్టమొదటి పని. ఈ రోజున చాలా మంది మినిస్ట్రీలో ఎవరి సేవ చెయ్యాలని ఉంటుంది కానీ వారు సరిగా ఎందుకు చెయ్యలేరు అంటే వారు ఆయనతో మొదట ఉండరు.
ఈజిప్ట్ సర్కిల్లో మనకు ఆ మూలాల్లో చూసినప్పుడు క్వైట్ టైం అనేది ఎందుకు పెట్టారంటే ఆయనతో ఉండడం నువ్వు నేర్చుకుంటావని. అమ్మా వింటున్నారా? మన వల్ల బోర్డంతా పని అయిపోవాలని ఉంటుంది. మీరేమనుకోకపోతే చెప్తాను, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి ఆశల బాలుడు ఆచరణ బెత్తుడట. ఎవరికొకటి ఆశలేమో బాలుడు ఆచరణేమో బెత్తుడు. ఈ రోజు మనకి ఆకలి ఎక్కువగానే ఉండొచ్చు, పీక సన్నం అయితే ఏమి లాభం? ఈ రోజు ఆకలి ఎక్కువ, పీక సన్నం, ఏం ప్రయోజనం? బోర్డు అంతా పని జరిగిపోవాలనుకుంటున్నాం. జరగాలి అంటే ముందు ఆయనతో ఉండడం రావాలి. మనం ఆయనతో కూర్చోవడం రాని వారు ఆయన పనికి రావు. ఈ మాట గమనించాలి. సేవా పిలుపును కూడా ఆయన ఇష్టమును బట్టి, ఆయన కృపను బట్టే మనల్ని పిలిచాడు. నువ్వు ఆయనకి బలి ఇష్టమైనావు, నువ్వు ఆయనకి బలి ఇష్టమయ్యావు, అందుకే నిన్ను పిలుచుకున్నాడు. నీ ద్వారా గొప్ప పని జరగాలని ఆశపడుతున్నాడు. జరగాలి అంటే ముందు ఆయనతో ఉండడం, అది చేతనవ్వాలి. ఆయనతో గడిపిన వారు ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళి గొప్ప పని చేస్తారు. అర్థమవుతుందా? ఈ కృపా పిలుపును మనం అర్థం చేసుకున్నామా? రక్షించబడ్డానికి ఆయన కృపా పిలిపే కారణం, ఆయన సేవకు పిలువబడ్డానికి కూడా ఆయన కృపా పిలిపే కారణం. నా పిలుపులో ఒక మాట చెప్పగలను, గ్రేస్ ప్లస్ నథింగ్. నా యొక్క టాలెంట్స్ కాదు, నా క్యాలిబర్ కాదు, నాకుండేటువంటి ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ కాదు, లేకపోతే నా ఫిజికల్ ఎబిలిటీస్ కాదు, లేక నాకున్న ఎడ్యుకేషన్ అంతకంటే కాదు. నేను పిలువబడ్డానికి గల కారణం అది కేవలము ఆయన కృప. ఇది అర్థమైందా? కొరింథీయులారా, వినండి. నాటే పని, నీరు పోసే పని అది తరువాత చేతురు గాని ముందు మీరు చేయవలసింది మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. మీ పిలుపు అది కృపా పిలుపు. మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మళ్ళీ ఆ భాగానికే రండి, మనం చదువుకున్న టెక్స్ట్ దగ్గరకు రండి. ఏమంటున్నాడు 5వ వచనంలో? క్రీస్తును కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితే. కాల్ టు ఎన్రిచ్మెంట్. మనం ఐశ్వర్యవంతులు అవ్వడానికి పిలువబడ్డాం. వెంటనే కలగనేకండి. ఇంటి ముందు మారుతి కారు, 3 అంతస్తుల బిల్డింగ్, బ్యాంక్ లో 3 లక్షల రూపాయల బ్యాలెన్స్, వెనకాల 3 ఎకరాల భూమిని కలగనేకండి. ఇక్కడ ఉన్నారో లేదా మీరు? ఏమంటే మనం ఐశ్వర్యవంతులు అవ్వడానికే పిలువబడ్డాం. కానీ ఐశ్వర్యం ఏంటో మనకు అర్థం కావాలి. ఏంటో మనం ఐశ్వర్యవంతులం, ఐశ్వర్యవంతులం అవ్వడానికి పిలువబడ్డామంటే అర్థం ఏమిటి? ఇలా మీతో చెప్తాను, వినండి ప్రియులారా. మనము 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనం బాగా ఎరుగుదాం. మనము సువార్తలో చెప్తాం, ఇప్పుడు కూడా మాట్లాడుకోవాలి. మనము ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన దేవుడు ఏమైనాడట? దరిద్రుడయ్యాడు. దరిద్రుడమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన దేవుడు దరిద్రుడుగా మారి మన ధనవంతులుగా ఉండడానికి పిలిచాడు. ధనవంతులు, ఐశ్వర్యవంతులు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. బైబిల్ భాషలో ధనవంతులు అంటే అర్థం ఏ సమయానికి ఏది అవసరమో అది కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుని వల్ల పొందిన వాడే నిజమైన ధనవంతుడు. అన్నీ ఉండి అవసరానికి ఏది లేకపోతే ఆడేం ధనవంతుడు? బికారివాడు కాకపోతే. అన్నీ ఉన్నాయి, తెల్లవారులేవగానే రాగి జావ చేసి ఇవ్వండి అంటున్నాడు. ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ స్వీట్ తినండి అంటే అమ్మో నాకు అది వద్దు, అది తీసి పక్కన పడే, అది నా శత్రువు అంటున్నాడు. ఒక జోక్ చెప్తాను. ఒక బోధకుడు అంటే ఒకసారి ఎవరో చెప్పారు నాకు ఈ మాట. అతని దగ్గరకు వచ్చి స్వీట్ ఎవరు ఇచ్చేపోతుందంటే భార్య అంటుందంటే, ఏమిటి మీకు అసలు షుగర్ ఎక్కువ, స్వీట్ తింటున్నారు ఏంటంటే, నీకు బుద్ధుందా లేదా? యేసు ప్రభు ఏం చెప్పారు? శత్రువులను ప్రేమించమన్నాడు. ఈ స్వీట్ నా శత్రువు కనుక ప్రేమిస్తుందన్నాడు. నా శత్రువులను ప్రేమించమన్నాడు ప్రభు, ఈ స్వీట్ నా శత్రువు కనుక ప్రేమించినట్టు ఊరుకో అన్నాడట భార్యని. సరే, ఈ రోజున అన్నీ ఉన్నాయి కానీ తినలేక, అన్నీ ఉన్నాయి కానీ అవసరానికి ఏది ఉపయోగపడక ఈ రోజున వినండి దరిద్రులుగానే మనుషులు ఉన్నారు. ఒకవేళ మనకు మారుతి కారు లేకపోవచ్చు, 3 అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు, బ్యాంక్ లో 3 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, 3 అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు, కానీ ఏ సమయమునికి ఏది అవసరమో అది ప్రభు మనకి ఇచ్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశారు. అది ఆ వచనం యొక్క మీనింగ్. ఇక్కడ ఉన్నారా? సరే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఐశ్వర్యవంతులుగా ఉండడానికి పిలువబడ్డాము. వినండి ప్రియులారా, మరి ఏ విషయంలో ఐశ్వర్యవంతులం?
యేసు ప్రభుని నమ్మగానే వినండి చెప్తాను, మనకి న్యూ లైఫ్ వచ్చింది. వినండి, న్యూ లైఫ్ తో పాటు ఏమంటే న్యూ పవర్ మనకు వచ్చింది. న్యూ పవర్ తో పాటు న్యూ వాల్యూస్ మనకు వచ్చాయి. ఈ న్యూనెస్ గురించి ఆనందించడం చేత కాక విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని న్యూ ఇయర్ సంబరపడటం నేర్చుకున్నాం కదండి. న్యూ లైఫ్ ప్రభు ఇచ్చాడు, న్యూ పవర్ నాకు ఇచ్చాడు, న్యూ వాల్యూస్ నాకు ఇచ్చాడు, ఇది నా రిచెస్ అని అనుకోవడం, అందులో ఆనందించడం రాక దేవుడు కొత్త సంవత్సరం రాగానే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని ఎవరి న్యూ ఇయర్ కి సంబరపడ్డా మనకు చేతనయ్యింది. ఇక్కడ ఉన్నారు, అర్థమవుతుందా? బైబిల్లో న్యూ ఇయర్ లేవు, ఏమంటే బైబిల్లో న్యూ ఇయర్ లేవు, న్యూ మంత్లు లేవు. ఏమంటే ప్రభు అన్నాడు మీ అనుదిన ఆహారం అడుక్కోండి అన్నాడు. అంటే ప్రతిరోజు మనకు ఒక బ్లెస్డ్ డే. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ విష్ హ్యాపీ డే అని ప్రతిరోజు ఎక్కువ చెప్పావా? మరి సంవత్సరానికి ఎందుకు చెప్తున్నాం? అది ఒక ప్యాగన్ ప్రాక్టీస్. అంటే అది బిబిలికల్ కాదు, అది ఎందుకో మనకు అలవాటు వచ్చి కూర్చుంది, అది మన నెత్తి మీద కూర్చొని మనల్ని ఏలుబడి చేస్తుందేమనుకుంటాం. ఈ రోజున యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మనము నూతన జీవము, వినండి స్నేహితులారా, నూతన శక్తి, అంత మాత్రమే కాదు నూతనమైన విలువలు మనకు, అవే మన ఐశ్వర్యం, అదే మన ఐశ్వర్యం. ఇక్కడ పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు, మీరు ఐశ్వర్యవంతులు అయ్యారు, కృపచేత మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేశారు. ఏ విషయంలో ఐశ్వర్యవంతులట? ఇలా వ్రాసి ఉంది చూడండి ప్రియులారా, క్రీస్తును కూర్చిన సాక్ష్యము, ఇది మొదటి మాట, ఆయన యందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములోను ఎవ్రీ టీచింగ్, అందులో మీరు ఐశ్వర్యవంతులు. మూడవ మాట ఏంటో తెలుసిన, సమస్త జ్ఞానము అంటే ఎవ్రీ విజ్డమ్, ప్రతి విషయమును కూర్చిన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మూడు మాటలు గమనించండి. టెస్టిమోనీ ఉంది మనకు, అదే మన ఐశ్వర్యం. ఇది మన ఐశ్వర్యం అనుకోవడం మన చేతనైందా? క్రీస్తునందు సాక్ష్యం స్థిరపరచబడింది. మనకు క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వగలం. మన బ్రతుకంటూ ఒక సాక్ష్యం ఉంది, ఇది మన ఐశ్వర్యం అనుకుంటున్నామా? మరో మాట, ఉపదేశముల ఐశ్వర్యవంతులం. మీరు ఏమనుకోకపోతే మాట చెప్తాను, చర్చ్ మినిస్ట్రీలో, చర్చిలో పెరిగే వాళ్ళ కంటే ఈ స్టూడెంట్స్ మినిస్ట్రీలో మీరు టీచింగ్ లో రిచ్ పీపుల్. ఎందుకంటే వినండి ప్రియులారా, ఎవాంజలిస్ట్ క్యాంపు జరిగితే డాక్టరేట్ చెప్తారు, డిటి క్యాంపు చెప్పినా డాక్టరేట్ చెప్తారు, డివోషన్ చెప్తారు, క్యాంపులు పెడతారు. అసలు ఎవరికి ఎంతో బోధ ఉపదేశం వస్తుంది. ఏమనుకోపోతా మాట చెప్తాను, బాగా తిన్న కాముటోడు, అంటే కాముట ఆయన షావుకారు, ఆయన ఒకే దగ్గర కూర్చుంటే అతను ఒళ్ళు బాగా పొంగి దెమ్మకొక్కలకు తయారవుతాడు. ఈరోజు మన యువలు కూడా అట్లనే తయారయ్యారు. మరి టీచింగ్ ఎక్కువైపోయింది, ప్రాక్టీస్ లోపించిందేమనిపిస్తుంది నాకు. కొంతమందిని చూసినప్పుడు ఇందాక అన్న చెప్పినట్లు అందరినీ నేను అనలేదు సుమి, నన్ను అపార్థం చేసుకోకండి. తిన్నదంతా ఎక్కడ పెడుతున్నాం? వింటున్న వాక్యం అంతా ఎక్కడ పెడుతున్నాం? సమస్త ఉపదేశముల ఐశ్వర్యవంతులు. ఎంత టీచింగ్ మీకు దొరికింది? ఉపదేశంలో ఐశ్వర్యవంతులు. మూడో మాట అంటున్నాడు ప్రియులారా, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు. లోకస్తులకు తెలియని విషయాలు మనం చెప్పగలం. లోకస్తులు కొన్నిసార్లు వివేచించలేరు. ఏం వివేచించలేరో తెలుసా? లోకము నుండే వాళ్ళకు మనకు అదే వ్యత్యాసం. లోకము నుండే వాళ్ళ సంగతి చూపిస్తాను, మన సంగతి తర్వాత చెప్తాను రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుతాను చూడండి. 20వ వచనం ఇట్లుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకునే వారికి శ్రమ. వినండి వినండి వినండి, దేవుని దగ్గరకు రాని వాళ్ళు, దేవునిలో యాత్ర చేయని వాళ్ళు, వారి జీవితం ఇలా ఉందట. ఎట్లుందట చూడండి ప్రియుల. కీడుకేమో ఏమనుకుంటున్నారు? కొంచెం మాట్లాడుతుండండి. కీడుకి ఏమనుకుంటున్నారు? మేలుకి ఏమనుకుంటున్నారు? కీడు అనుకుంటున్నారు. తీపికి ఏమంటున్నారు? చేదంట. చేతికి ఏమంటున్నారు? తీపి అంటున్నారు. వెలుగుకి ఏమంటున్నారు? చీకటికి ఏమంటున్నారు? తోడుకి ఏమంటారు? నా సొంత వేదాంతం చెప్పండి. తాడుకి ఏమంటారు? పాము అంటారు. పాముకి ఏమంటారు? తాడు అంటారు. దేవుడికి ఏమంటారు? దెయ్యం అనుకుంటారు. దెయ్యానికి ఏమనుకుంటారు? దేవుడు అనుకుంటారు. ఇది వాళ్ళ జ్ఞానం. కానీ ఈ రోజున గొప్ప వివేచన మనకిచ్చి సమస్త జ్ఞానములో మనలను ఐశ్వర్యంతులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఇప్పుడు వినండి అక్క చెల్లి తమ్ముడు అన్న, నేను దేవునిలో ధనవంతుడను అని చెప్పగలుగుదమా?
వినండి వినండి, బైబిల్లో నేను దేవునిలో నేను ధనవంతుడును ఇలా చెప్పనివ్వండి ప్రియులారా. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన మనము విశ్వాసము ధనవంతులం, అది యాకోబు చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వినండి, సత్క్రియలో ధనవంతులం, అది పౌలు భక్తుడు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాల్లో చెప్తాడు. అలాగనే వినండి, మనము దేవుని ఎడల ధనవంతులం, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు మనతో చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీ పరలోకములో మీ సంపద ఉంచుకోండి అన్నాడు. అంటే మనం 4 రకాలుగా ధనవంతులం. సాక్ష్యములో ధనవంతులం ఈ లేఖనాలను బట్టి, ఉపదేశములో ధనవంతులం ఈ వాక్యమును బట్టి, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులం ఈ వాక్యమును బట్టి, ఇంకా చెప్పవలసి వస్తే విశ్వాసములో ఐశ్వర్యవంతులం, వినండి సత్క్రియలో ఐశ్వర్యవంతులం, దేవుని ఎడల ఐశ్వర్యవంతులం, పరలోకములో ఐశ్వర్యమున్న వాళ్ళం. అట్లా ఐశ్వర్యవంతులం అన్నట్టుగానే బ్రతుకుతున్నామంటారా? ఇది నా ప్రశ్న. మీరు ఏమనుకోకపోతే చెప్పన ఒక మాట, ఈ రోజున ప్రభు ఎంత ఐశ్వర్యవంతులుగా చేశానని చెబుతున్నా కానీ ఈ రోజున మన దగ్గర కొంతమంది స్పిరిచువల్ పాపర్స్ ఉంటారు. ఎప్పుడు దివాళా మొక్క వేసి దొంగలు కూడా బతికింతేనన్నా, ఏంటమ్మడు అట్లున్నా బతికింతేనన్నా, నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు. కొంతమంది ముఖం చూస్తే బొగ్గులపై మొఖాలు వేసుకొని ఉంటారు. ఏమనుకోకండి, బొగ్గులపై ముఖం అంటే పచ్చిగా ఉన్న బొగ్గులు, తడిచిపోయిన బొగ్గులు అగ్ని పెడితే పొగ వస్తూ ఉంటుంది చూడండి, అలా పైకి వస్తుంది, మంట వద్ద పొగ వస్తూ ఉంటుంది. ఈ చెల్లి మొక్కలు ఎప్పుడూ పొగరే, అక్క చచ్చిపోతుంది, ఈ చెల్లిని బాగు చేయలేదు. ఈ తమ్ముడు మొక్కలో ఎప్పుడూ పొగలే చిప్పుతుంటాడు అన్నట్టు, ఈ అన్న చచ్చిపోతుంటాడు. ఒరే ప్రభువులు ఆనందించారా తమ్ముడా, నువ్వు ఈ దేవుడు ఈ స్టేజ్ నీకు ఇచ్చాడు రా, ఇది నీ పొజిషన్ రా తమ్ముడా అంటే మనోడికి అర్థం కాదు. ఎప్పుడు పొగలే నా బతికింటేనన్నారు, నా బతికింతేనన్నా. అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి, మనం ఐశ్వర్యవంతులవడానికి పిలువబడ్డాం. మనం సాక్ష్యములోను, మన ఉపదేశములోను, మనము సమస్త జ్ఞానములోను, విశ్వాసములోను, సత్క్రియలలోను దేవుని ఎడల పరలోకములో సంపద కలిగిన ఐశ్వర్యవంతులుగా ప్రభు చేశాడు. మనం ఐశ్వర్యవంతులుగానే జీవిద్దాం. లోకమన్నట్టుగా కాదు మన ఐశ్వర్యం. మన ఐశ్వర్యం ప్రియులారా వాళ్ళకి అర్థం కాదు. మన కలిగి ఉన్న ఐశ్వర్యం అది ఆత్మ సంబంధమైనది, అది ఆత్మీయులకే గ్రహింపు వస్తుంది. ఎందుకంటే వివరించలేను, సమయం అవుతుంది కనుక 2 మాటలు చెప్పాను. కృపా పిలుపు మనకి వచ్చింది, అది అందుకుని వచ్చిన మనకు ఐశ్వర్యవంతులం అవ్వడానికి పిలువబడి ఐశ్వర్యవంతులము అయ్యాం. ఇది 2వ మాట. 3వ మాట చెప్తాను చూడండి. అక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఏ కృపావరమందునో లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అన్నాడు. ఏ కాల్ టు పేషెంట్ వెయిటింగ్. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడడానికి పిలువబడ్డాం. అమ్మా వింటున్నారా? ప్రభు అయిన యేసు రాకడ కొరకు మనం ఎదురు చూడడానికి పిలువబడ్డాం. ఒక 3 మాటలు మీతో చెప్పనివ్వండి. ఆయన రాకడ సత్యం అది ఎలా రూఢిపరచబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ప్రభు చెప్పాడు, నేను స్థలము సిద్ధపరుస్తున్నాను, మళ్ళీ వస్తాను, నా కొరకు ఎదురు చూడండి అన్నట్టుగా ప్రభు చెప్పారు. అది దేవుని కుమారుడు చెప్పిన సాక్ష్యం. అపొస్తలుల కార్యాల 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేవదూతలు ఇలా అన్నారు, గల్లయ మనుషులారా, మీరు ఎందుకు అలా తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుకోబడి యేసే ఎలా అయితే కొనుకోబడుతున్నాడు అట్లనే మళ్ళీ వస్తాడు అని దేవదూతలు కూడా చెప్పారు. ఇది దేవదూతల సాక్ష్యం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో 16-17లో పౌలు అంటాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను దేవుడు ఈ భూమి మీద, ఆయన ఆకాశం మీద దిగివచ్చును అని మనం అక్కడ చదువుతాం. ఈ 3 మాటలు గమనించండి. దేవుని కుమారుడు వస్తానని చెప్పాడు, దేవుని దూతల దేవుని కుమారుడు వస్తాడు అని చెప్పారు, దేవుని సేవకుడు కూడా ఆయన వస్తాడు అని చెప్పాడు. చాలా ఈ సాక్ష్యం. పౌలు అన్నాడు, ఏదైనా ఒక విషయం రూఢిపరచబడడానికి 2-3 సాక్షుల చేత ఖరారు చేయబడాలి కనుక ఆయన వస్తాడు అనే మాట ఖరారయ్యింది. ఎర్లీ చర్చ్, ఆది క్రైస్తవ సంఘం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బతుకుతున్నారు. ఇప్పుడు మన వరకు తెస్తాను ఈ తలంపులు. ఈరోజు మనం జీవిస్తున్న జీవిత విధానం,
ఈ రోజు మనము ఏమంటే మాట్లాడుతున్న మాటలు, ఈ రోజు మనం చేస్తున్న పనులు, ఈ రోజు మనం దాచుకుంటున్న డబ్బులు, ఈ రోజు మనం కట్టుకుంటున్న బిల్డింగ్స్, ఈ రోజు మనం సంపాదించుకొని వెనకేసుకున్న పైసలు యేసు త్వరగా వస్తున్నాడు అన్నట్టుగానే ఉన్నాయా? మీకు అర్థమైందో లేదో నా మాట? ఈ రోజు మన మాటలు, మన చేతలు, మన సంపాదన, మన ఇల్లు నిర్మాణం ఇవన్నీ యేసు త్వరగా వస్తాడు అన్నట్టుగానే ఉన్నాయా? ఆయన కొరకు ఎదురు చూడడానికి మనం పిలువబడ్డాము. ఎదురు చూసే ఆ పిలుపుకు లోబడుతున్నామా అన్నది ప్రశ్న. ఆ పని వస్తే నాటడమో, నీరు పోయడమో, ఏదో పనిలో పడతాం. తరువాత అసలు ముందు ఆయన రాబోతున్నాడు అనేటువంటి స్పర్శ, ఆ గ్రహింపుతో మనం ఏమన్నా బ్రతుకుతున్నామా? మీకు అర్థమయ్యేలాగా ఇట్లా చెప్తాను, వినండి. ఇది జరిగిన సంగతి. అమెరికా దేశంలో ఒక సెనెట్ మెంబర్ అంటే గవర్నర్ హోదా కలిగిన వాడు వేరొక దేశాలకు వెళ్ళి అమెరికా వచ్చేదానికి వీసాలు ఇష్యూ చేస్తాడు. ఆయన వీసా ఇచ్చే అధికారి అన్నమాట, అంబాసిడర్ అని మనం అంటాము. సరే, ఆయన వేరొక దేశంలో పోయి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయనకి కబురు వచ్చింది. కబురు రాగానే ఆ దేశం నుంచి మళ్ళీ అమెరికాకు పోయి నేరుగా ఒక సమాధులు ఉండే స్థలానికి, అంటే డెడ్ బాడీలు ఉండే స్థలానికి వచ్చి ఆ సమాధులు తొట్టి దగ్గరకు వచ్చి ఒక డెడ్ బాడీ దగ్గర ఏడుస్తున్నాడట. భలే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే తనతో వచ్చే వారికి కూడా భలే ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటో తెలుసా? అక్కడ కాఫిన్ బాక్స్ లో ఉన్న ఆమె బ్లాక్ లేడీ, ఈయనేమో వైట్ మ్యాన్. తర్వాత అమెరికా దేశంలో గవర్నర్ హోదా, అంబాసిడర్ హోదాలో ఉన్నవాడు ఒక నల్లావిడి గురించి ఎట్లా ఏడుస్తున్నాడు ఏంటి అనుకున్నారు. సరే, సమాధి కార్యక్రమం అంతా జరుగుతున్న సందర్భంలో ఒక ఆయన వచ్చి అన్నట్ట, సార్ ఎందుకు ఆమెను బట్టి అలా ఏడుస్తున్నారు? ఏంటి ఆవిడికి మీకున్న సంబంధం? అంటే సంబంధం తర్వాత చెప్తాను, కానీ నేను ఎప్పుడైనా చచ్చిపోతే ఈవిడ పక్కనే నాకు సమాధి చేయండి అన్నట్ట. వెంటనే వారు అన్నారు, మీకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎందుకు సమాధి చేస్తారు? ఇది బ్లాక్ పీపుల్ బరియల్ గ్రౌండ్, ఇది మీకు వైట్ పీపుల్ బరియల్ గ్రౌండ్ వేరుగా ఉంటది, మీకు అక్కడ చేస్తారు సమాధి, కానీ ఈవిడ పక్కన ఏంటి, ఎందుకు అలా అడుగుతున్నారు? ఆవిడికి మీకేమి సంబంధం అని అడిగారట. ఆయన నిలబడి కన్నీటితో చెప్తున్నాడు, మా అమ్మ ఎట్లుంటుందో నాకు తెలియదు. నాకు చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నన్ను పెంచడానికి ఈ అమ్మను ఒక పని మనిషిగా తెచ్చి పెట్టారు. ఈమె మా ఇంటి పనులన్నీ చేసేది, నా కావలసినవన్నీ సమకూర్చి పెట్టింది ఈమె. కనుక ఈమంటే నాకు చాలా ప్రేమ. ఈ పక్కనే నన్ను ఎందుకు సమాధి చేయమంటున్నాను అంటే, నేను ఎప్పుడు లేటుగా లేచేవాడిని నిద్ర. మా అమ్మ ఈవిడ వచ్చి ఈ బ్లాక్ లేడీ వచ్చేది ఇలా లేపేదట, నాన్న సూర్యుడు ఉదయించాడురా లే అని లేపేదట. ఇప్పుడు నా మనసు ఏంటంటే, ఈవిడ పక్కనే బరియలు చేయబడితే యేసు ప్రభు వచ్చినప్పుడు, నాన్న నీతి సూర్యుడు వచ్చాడా రా వెళ్ళిపోదాం అని పిలుస్తుంది, అందుకే ఆవిడ పక్కన బరియలు చేయమంటున్నాను అన్నాడు. మా అర్థమవుతున్నారా మీకు? ఆవిడ పేరు మ్యాండీ మామ్ అని పిలిచేవాడు. ఈ మ్యాండీ అనే బ్లాక్ లేడీ పక్కన బరియలు చేయమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, అతను యేసు రాకడ వెలుగులో బతుకుతున్నాడు. He was living in the light of Lord's second coming. ఆయన రాకడ వెలుగులో జీవిస్తున్నాడు. ఈ రోజున మిత్రులారా వినండి, ఆయన త్వరగా వస్తాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన వచ్చే లోపుగా నీ చేయవలసిన పని ఏదో చెయ్యాలి. ఈ విద్యార్థుల మధ్య ఒక గొప్ప దర్శనంతో కూడిన ఉద్యమంలో నేను పిలువబడ్డాను. నేను త్వరగా పని చేయాలి అని ఎందుకు అనుకోవడం లేదంటే, ఆయన రాకడ కొరకు ఎదురు చూడడం మనకు చేతనవట్లేదేమో, అందుకు పిలువబడ్డామని మనం గ్రహించట్లేదేమో అనుకుంటున్నాను. ఇలా మీతో చెప్పనివ్వండి, హైదరాబాద్ లో ఒక అసెంబ్లీ వాళ్ళు ఒకసారి నన్ను వాక్యం చెప్పేందుకు పిలిచారు. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఎండ్ టైమ్ ఈవెంట్స్, దాని మీద మాట్లాడమన్నారు. అంత్యకాల సంభవాలు చెప్పమన్నారు. 7 రోజులు జరిగే ప్రోగ్రాం. నేను దేవుని వాక్యం చెబుతూనే వస్తుంటే 2వ రోజు ఆ దేవుని సంఘం ఎలా విశ్వాసులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారో ఆ ర్యాప్చర్ గురించి చెప్పాను అన్నమాట. డయాగ్రామ్స్ వేశాను, LCDలో కొన్ని పిక్చర్స్ చూపించాను. బాగా అర్థమైనట్టు చెప్పదామని నా వంతు ప్రయత్నం నేను చేశాను. అందులో తమ్ముడు వచ్చాడు, అన్న అసలు యేసు రాకడ గురించి సంఘం ఎత్తపడ్డానికి ఎంత బాగా చెప్పినావన్నా అన్నాడు. మంచి తమ్ముడు, నీకు అర్థమైందా అన్నాను. బాగా అర్థమైందన్నా అంటాడు, అన్న మన కాన్వకేషన్ ఎప్పుడు నువ్వే స్పీకర్ గా రావాలన్నా అన్నాడు. నేను మరి కొంచెం తొంటరోడిని. నేను అన్నాను, తమ్ముడా నేనెందుకు, ప్రభు వస్తాడు వెళ్ళిపోతాను కదా తమ్ముడా అన్నాను. ఎల్లో వెళ్తారు అన్నా, నువ్వు రావాల్సిందే. ఎల్లో వెళ్తారు లేదా, నువ్వు రావాల్సిందే
సండే అంటాడు వెళ్ళాడు పంపడం. చూడండి నా చాలా ఎల్లో వెళ్తారు నువ్వు రావాల్సింది అంటాడు. అంటే ఈ రోజున వినండి, మీరు నవ్వారు కానీ ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయన రాకడ గురించి పాడుతుంది, ఆయన రాకడ గురించి చెప్పుకుంటుంది, కానీ ఆయన వస్తాడు అన్న వెలుగులో జీవించడం లేదు. జీవిస్తే సోమరులుగా పడటం, జీవిస్తే మన పైసలు దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టకుండా ప్రియులారా మన సుఖాల కొరకు దాన్ని వెచ్చించం, త్యాగాలు కనబడతాయి. అన్నకు తెలుసు, మా శ్రీకాకుళంలో ఒక అక్క ఎప్సిబా అని ఒక అక్కని ఎరుగుదును. ఆమె త్యాగాలు నా జీవితంలో ఎన్నడూ ఆమె నాకు ప్రేరణ. ఈరోజు ఎంతో మందిని చదివించిన, ఎంతో మందికి ఏమంటే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నా, నాకంటూ ఏమి లేకపోయినా వారికి పెట్టే మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్క దగ్గర నేర్చుకున్నారు. జీతమంతా స్టూడెంట్స్ మీద పెట్టేది, జీతమంతా స్టూడెంట్స్ మీద పెట్టేదండి. ఆమె ఇంటద్ది కొరకు ఆమె తినడానికి ఉంచుకునేది. ఏంటక్క అంటే, చాలే తమ్ముడు, మన తమ్ముడికి ఫీజులు డబ్బులు లేదంట, మన తమ్ముడికి షర్ట్ లేదంట, మన తమ్ముడికి చెప్పులు లేవంట, అది ఇచ్చేసానులే తమ్ముడు, దేవుడు నాకు ఎక్కువలాగా ఇస్తాడులే అనేది. ఈ రోజున ఆ త్యాగాలు కొరబడ్డాయి, ఆ ప్రేమలు కొరబడ్డాయి, ఆ కేర్ కన్సర్న్ లోపించింది, మన జీవన స్టైలే మారిపోయింది. కారణం ఏంటనంటే ఆయన వస్తాడు అని ఎదురు చూడాలని పిలిపే మనకు అర్థం కాలేదేమో. అర్థమవుతున్నదా? కృప చేత, కృపను బట్టి పిలవబడ్డాము, ఐశ్వర్యవంతులు అవ్వడానికి పిలవబడ్డాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి పిలవబడ్డాం. 4వ మాట చెప్తాను, సమయం లేదు, మీరు తర్వాత మెడిటేట్ చేయండి. 4వ మాట చెప్తాను చూడండి. అక్కడే 8వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అన్నాడు. దానికి నేను ఏమని పేరిచ్చానంటే ఏ కాల్ టు ఏ బ్లేమ్లెస్ లైఫ్, నిరపరాధ జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితానికి పిలిచాడు. మీరు అదే అధ్యాయం 2వ వచనం చూడండి, అదే 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అన్నాడు. రాకడకు పరిశుద్ధ జీవితానికి కనెక్షన్ ఉంది. పైన ఆ 7వ వచనానికి ఇప్పుడు నేను చదివిన 8వ వచనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సంబంధం అర్థం కావాలంటే మన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయానికి రండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయానికి రండి ప్రియులారా. ఇలా చదువుతున్నాను చూడండి. 3వ వచనం, 3వ అధ్యాయం 1-2 వచనాలు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడిన యోహాను 3వ వచనంలో ఇలా అన్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను తాను, చెప్పండి, తన్ను తాను పవిత్రుడుగా చేసుకొనను. ఆయన రాకడ వరకు నిజముగా ఎదురు చూస్తున్న మనుషులమే అయితే ఆయన పవిత్రుడై ఉన్నట్టు ఆ నిరీక్షణ పెట్టుకున్న మనం కూడా పవిత్రులుగా చేసుకుంటాం. పవిత్రులుగా చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, మరి పవిత్రుడుగా చేయబడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఆయన పరిశుద్ధుడి కాడా? ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆ శరాపులు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని అన్నారు కదా. మరి ఆయన అంత పరిశుద్ధుడైన వాడు తను పవిత్రుడుగా చేసుకున్నట్టు అంటే అర్థం ఏమిటి? అర్థం చెప్పనా? ఆయన పరిశుద్ధుడే, కానీ శరీరముతో ఈ లోకమునకు వచ్చినప్పుడు మనవలే అన్ని విషయములలో శోధించబడినా కానీ పాపము లేనివాడుగా ఉండి తన్ను తాను పవిత్రీకరించుకున్నాడు. అర్థమైందో లేదో మీకు? ఆయన పరిశుద్ధుడే, కానీ శరీరముతో లోకములకు వచ్చిన తర్వాత ఆయన సాతాను చేత అనేక రకాలుగా మనవలే అన్ని విషయంలో శోధించబడినా కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. అదే తను తాను పవిత్రునిగా చేసుకోవడం అంటే. ఇప్పుడు రక్షించబడిన మనం, ఇంత మంచి ఫెలోషిప్ లో ఉన్న మనం, ఇంత టీచింగ్ నేర్చుకుంటున్న మనం, ఆయా రకాలైన శోధనలు వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మాట నిజమైతే శోధనలు జయించి మళ్ళీ మనం పవిత్రుడుగా చేసుకున్న మనుషులమేనా? అన్న పడిపోయినన్నా చెప్పడానికి సిగ్గులేదు. పడిపోయిన పోలే తమ్ముడా, దేవుడు కనికరించి లేవనెత్తుతాడు తమ్ముడా, ఎన్నిసార్లు పడిపోయిన లేవనెత్తాడు తమ్ముడు అని అన్నగారు ధైర్యపరిచి ఎన్నిసార్లు పడినా అనే మాట అన్నారు. కానీ అబ్బో ఎంత గొప్ప లైసెన్స్ వచ్చిందో. ఏమంటే ఇక పడిపోవడం పడిపోయానన్నా, పడిపోవడం పడిపోయానన్నా, పడిపోవడం పడిపోయానన్నా. వినండి వినండి చెల్లి తమ్ముడు, ఇలా మీతో చెప్తా. ఒక పర్వతం నుంచి పడిపోయేవాడు కింద పడిపోయాను అనుకుంటే ఆడి కొరకు అంబులెన్స్ రావాలి. కానీ పడిపోక ముందే అయ్యా ఎవడైనా లేపండ్రా అంటే చెయ్యి పట్టుకుని ఎవడైనా లేపితే పడిపోయే అవకాశం ఉండదు.
దేవుడు ఎలాంటి వాడో తెలుసా? పడిపోకుండా నిలబెట్టుటకు ఆయన శక్తివంతుడు. ఆయన కృప నిన్ను నిలబెట్టగలదు. పడిపోతే ఆయన కనికరమైన అంబులెన్స్ పంపిస్తాడు. ఈ రోజున మన ఫెలోషిప్ లో మనలందరికీ ఒకటే కావాల్సి వచ్చింది, ప్రభువా అంబులెన్స్ 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 అంబులెన్స్. పడిపోయాను, దెబ్బలు తిన్నా, తీసుకెళ్ళండి హాస్పిటల్కి. జీవితకాలం అంబులెన్సేనా నీకు? జీవితకాలము కనికరమైన ఆ కృప చేత బలవంతులమై దేవుని కొరకు బతకడంలో ఎప్పుడు వస్తాం మనం చెప్పండి? నేను ఎవరిని నిందించడం లేదు సుమి, వాక్యం ఉంది, టెక్స్ట్ అది, నేను దాన్ని వివరిస్తున్నాను అంతే డివోషన్ కొరకు. మిత్రులారా వినండి, మనం స్థిరపడి నిలబడగలుగుతున్నామా అనేది ప్రశ్న. ప్రతి శోధన మన మీదకి వచ్చినప్పుడు దాన్ని జయించి మన పవిత్రీకరించుకోవడానికి మనం పిలువబడ్డాం. అందుకే నిరపరాధ జీవితం కొరకు పిలువబడ్డాం. ఇది 5వ మాట. 6వ మాట చెప్తాను, సమయం అవుతుంది కనుక. చూడండి, 1 కొరింథీ పత్రిక ఇలా చదువుతాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు అన్నాడు. ఏ కాల్ టు ఫెలోషిప్. నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలువబడ్డావు. అక్క, చెల్లి, తమ్ముడన్నా బాగా వినండి, మనం యేసుతో సహవాసం చేయడానికి, ఇది నేను అనుకుంటా హై కాలింగ్. ఎవరితో ఫెలోషిప్ అంటే? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవునితో సహవాసం. మీరు సమీపింపరాని మహా తేజస్సులో నేను మాత్రమే వసించేవాడను అనేవానితో సహవాసం. మహాగరుడు, మహోన్నతుడు, ఏమంటే పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం ఇది హై కాలింగ్. ఇవి చాలా ఉన్నతమైన పిలుపు. వినండి ప్రియులారా, పిలిచిన ఆయన నాతో ఫెలోషిప్ చేయండి అన్నాడు. ఈ ఫెలోషిప్ లో వినండి, అతను ఏ పని మీద ఈ లోకానికి వచ్చాడో ఆ పనిలో ఉంటేనే ఫెలోషిప్ లోకి వచ్చినట్టు. ఏ పని మీద వచ్చాడు ఆయన? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. నశించిన దానిని వెతకి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన పనేమిటి అంటే నశించిన దానిని వెతక రక్షించడానికి. ఆయనతో ఫెలోషిప్ చేసే మనం ఆయనతో పార్ట్నర్స్ అవ్వాలి. ఈ రోజున ఫెలోషిప్ లోకి వచ్చి పార్ట్నర్స్ అనుకుంటూనే మనలో చాలా మంది స్లీపింగ్ పార్ట్నర్స్ అయిపోతున్నారు. అంటే మీరు ఇప్పుడు పడుకున్నారు అనలేదు, మీరు ఎవరో పడుకోవడం లేదు. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే వీళ్ళు ఏం చేయరు, లాభాలు మాత్రం వచ్చేయాలి. కొన్ని కంపెనీస్ లో స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళేం ఖర్చు అవ్వరు, వీళ్ళేం చెమట్ల కక్కరు. మేమేదో పెట్టుబడి పెట్టామంతే, కాబట్టి వచ్చే లాభాల్లో మాకు కూడా ఏం కావాలి? వాట కావాలి. ఈ రోజున వినండి, మన స్లీపింగ్ పార్ట్నర్స్ గా ప్రభు మనల్ని పిలవలేదు. అతనితో ఫెలోషిప్ గా పిలిచిన దేవుడు అతనితో కలిసి పార్ట్నర్షిప్ చేసి ఏ పని కొరకు ఆయన వచ్చాడో ఆ పని మీద. అందుకనే పౌలు మన థీమ్ టెక్స్ట్ లో ఒక మాట రాశారు, చదువుతాను చూడండి. పౌలు రాసిన కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. చాలా బాగుంటుంది ఈ మాట, చాలా అద్భుతమైన మాట. నేను చదువుతున్నాను, మీ మేలు కొరకు దయతో మీరు గమనించాలి. మన టెక్స్ట్ లో ఉన్న మాటే కిందకు వచ్చేసరికి ఆయన ఏమంటాడో తెలుసా? 8వ వచనం ఇలా, 9వ వచనం ఇలా చూస్తాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. క్రీస్తు సావాసములుగా పిలువబడిన నేను, మీరు, మనమందరము ఆయన జత పనివారమై ఉన్నాం. జత పనివారం అని అర్థం కావడానికి ఆయన ఎలా పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వాళ్ళారా, అది ఎవరో ప్రభు నమనోలు చెప్తా, మనకే ఆ మాట. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకొని ఏంటట, నన్నే నేర్చుకోండి, నా యొక్క నేర్చుకోండి కాదు, ఎవడి ల్యాండ్ ఆఫ్ మీ, నన్నే నేర్చుకోండి. మీ దానికి వర్డ్ పిక్చర్ వేయవలసి వస్తే ఆ వచనాలకి గ్రీకు భాషలో వినండి ప్రభు ఎట్లా పిలుస్తున్నాడో తెలుసా? రండి రండి, నా కాడి కిందకి రండి, నా కాడి కిందకి మీరు రండి, నా దగ్గర నేర్చుకోండి. ఆయన దగ్గర నేర్చుకోవడం ఏంటి? ఇది అర్థమయ్యేలా చెప్పనా? ఒక రైతు తన పొలమును దున్నుకుంటా ఉన్నప్పుడు తన దగ్గర ఒకే ఎద్దు ఉంది, మరో ఎద్దును కొనుక్కున్నాడు. ఈ ఎద్దు చిన్నప్పటి నుంచి తన దగ్గరే ఉంది, అది ముసలిది అయిపోయింది. ఏమంటే వింటున్నారా నా మాట? ఇప్పుడు కొత్త ఎద్దును కొనుక్కు తెచ్చుకున్నాడు, ఇప్పుడు కాడి కింద దిన్నె కూడా కట్టాడు. పాత ఎద్దు అది మామూలుగానే పోతున్నది,
అది పనిచేస్తుంది. కానీ ఈ రెండవ ఎద్దు ఏం చేస్తున్నానంటే లాగేస్తుంది అన్నట్టు. నేను ఉండలేని కాడి కింద, నాకు చాలా కష్టమైపోతుంది, నేను నడవలేకపోతున్నాను, ఈ మట్టి పెట్టల్లో నా నడక రావడంలో నా మెడ మీద బరువు ఉంది అని లాగుతూ ఉంటే ముసలి ఎద్దు ఏముంటుందో తెలుసా? ఎందుకలా లాక్కుంటావు? లాక్కుంటే నీకే నొప్పి ఎక్కువ. చూసావా, నన్ను చూడు ఒకసారి, కాడి కింద నా యజమాని కొరడా దెబ్బ తినకుండా ఆయన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తున్నానో నాకులాగా నా దగ్గర నేర్చుకో అన్నట్టుగా ఎలా ఉంటుందో, ఒక కొత్త ఎద్దును ముసలి ఎద్దుతో రైతులు ఎలాగైతే నాగలి వేస్తారో అలాగే యేసు ప్రభు అంటున్నాడు, నేను ఒక ముసలి ఎద్దులాగా నీ పక్కన ఉంటాను. నా తమ్ముడా, నా చెల్లి, ఈ కాడి కిందకి రా. సాత్వికుంటున్నాను, దీనమరుస్తున్నాను, నా యజమానికి లోపడుతున్నాను, దెబ్బలు తినకుండా, నువ్వు మడి రాకుండా నా దగ్గర నేర్చుకో. నన్ను చూడు ఎలా లోపడున్నాను. ఈ రోజున అక్కడికి రావడం చేత కాకపోతే ఆయన ఫెలోషిప్ లోకి వచ్చామని ఎట్లా చెప్పగలం? నీ పక్కన ఈ విద్యార్థుల మధ్య పరిచర్య కాడిలో నీ పక్కన యేసే ఉన్నాడా? ఆయన పక్కనే నువ్వు కూడా ఉండి నువ్వు పార్ట్నర్షిప్ చేస్తూ, ఫెలోషిప్ చేస్తూ స్నేహితులారా ముందుకే ప్రయాణం చేస్తున్నామా? ఇంకా మిగిలిన మాటలు తర్వాత రోజుల్లో మాట్లాడుకుందాం. ఇది 5వ సంగతి. మనం క్రీస్తు సావాసమునకు పిలవబడితే ఆయన దగ్గర నేర్చుకుని ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని చేయడమే మన బాధ్యత అని, అందుకొరకు పిలువబడితే మన పిలుపును గూర్చి మనము నిశ్చయత పొందుదాం. చివరి మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చివరలో అంటాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు, చెప్పండి, నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ కాల్ బై ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుని చేత మీరు పిలువబడ్డారు. కొరింథియన్స్ వినండి, మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ మధ్య ముఠా తగాదాలు ఉన్నాయి. ఒకడేమో నేను పౌలు వాడనంటున్నాడు, మరొకడేమో నేను కేఫా వాడనంటున్నాడు, మరొకడేమో నేను అపోల్లో వాడనంటున్నాడు, మరొకడేమో హై స్పిరిచువల్ అయిపోయి నేను క్రీస్తుగా చెందిన వాడనంటున్నారు. మీ మధ్య ఫ్యాక్షనిజం ఉంది, ముఠా తగాదాలు ఉన్నాయి. ఇంకా చెప్పనా మీ సంగతి? మీ మధ్య వినండి జారత్వం ఉంది. మీలో ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడట. అన్ని జనుల్లో అవ్వ ఇలా జరగదే. మీ మధ్య ఏమిటి జారత్వం? అంతేకాదు వినండి, మీరు ఎలాంటి వాళ్ళో చెప్పనా, విగ్రహాలను పెట్టిందాను కూడా తింటున్నాడట. అదే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అపహాస్యం చేస్తున్నారట. మీ ఆధ్యాత్మిక యాత్రలో అవిశ్వాసము తెచ్చుకొని కోరబడుతున్నారట. మీకు ప్రభువుని గురించిన వరములు గుర్తించి దాన్ని సరిగా వాడటం మీకు చేత కావడం లేదట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా? ఇంకా ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. ఇవన్నీ పౌలుకు తెలిసిన తర్వాతనే ఈ మాట రాశాడు. త్రోయ ఇంటి వారి వలన నాకు తెలిసింది మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో. మీ మధ్య ఫ్యాక్షనిజం ఉంది, ముఠా తగాదాలు ఉన్నాయి, మీ దగ్గర ఫార్నికేషన్ జారత్వం ఉంది, మీ దగ్గర భయంకరమైన విగ్రహారాధన ఉంది, మీ దగ్గర భయంకరమైన దేవుని బలను అపహాస్యం చేసే గుణం ఉంది. మీ స్పిరిచువల్ జర్నీ బాగులేదు, మీ వరములు మీరు గుర్తించుకోలేరు, వరములు క్షేమాభివృద్ధి కొరకు వాడుకోవడం లేదు. అయినా మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఈ పత్రిక నాతో వ్రాయిస్తున్నాడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రీజన్ లో ఉన్న విద్యార్థుల మధ్య పరిచర్యలో ఉన్న చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మనం చాలా నమ్మకస్తులమే. మన మినిస్ట్రీని ఎవాల్యుయేట్ చేసుకుంటే మన మధ్య ముఠా తగాదాలు లేవా? రేపు చెప్తాను. ఆ అన్నంటే నాకు ఇష్టం ఉన్నా, ఈ అన్నంటే ఇష్టం లేదన్నా, ఈ అక్క అంటే మాకు ఎంత ఇష్టమో అక్క, ఈ అక్క మేము అక్క అంటే ఇష్టం ఉండదు. ప్రియుల ముఠా తగాదాలండి. వినండి ప్రియులారా, జారత్వ కృత్యాలు ఈ పరిచర్య ఏమైపోతుందా అన్నట్టుగా పాడు పనులు చేసి జీవము గల పరిశుద్ధమైన ఈ పరిచర్యను అపహాస్యం చేసే వాళ్ళు మన మధ్య లేరా? వెళ్ళిపోలేదా మన మధ్యలో? విగ్రహ సంబంధమైన దానికి అవకాశం ఇచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని సరిగా కొనసాగించుకోలేక ప్రభు అనుగ్రహించిన కృపావరాలేమో అర్థం చేసుకుని సాటి మనిషికి ప్రయోజనకరంగా వాడబడవలసిన మనమే వాడబడక ఉన్న నేను మిమ్మల్ని వదిలేయలేదు. అందుకే మీకు స్పైకా పెట్టాను. 2016 సంవత్సరం నేను నమ్మదగిన వాడు.
మిమ్మల్ని వదిలేయలేదు. ఈ మినిస్ట్రీ మీద నుంచి నా కన్నును తొలగించుకోలేదు. నా కన్ను దృష్టి ఈ పరిచర్య మీద ఉంచాను. అందులో ఉన్న మీ మీద నా దృష్టి ఉంచాను. మీ దగ్గర ఇన్ని లోపాలు ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు కనుకనే మీతో మాట్లాడడానికి పెట్టుకున్నాను ఈ కాన్ఫరెన్స్. ఇది ఆయన మాట. పిలిచిన దేవుడు. చెప్పండి, ఏం చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఈయనకి? మీకు నాకు ఏడవాలనిపిస్తుంది ఆయన పాదాలు పట్టుకొని. ప్రభు, ఎందుకు మా మీద నీకు ఇంకా ప్రేమ? మా ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల మధ్య నీకు ఎందుకు ఇంకా ప్రేమ? అసలు మమ్మల్ని వాడుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డావు? అసలు నువ్వు ఎంత నమ్మదగిన వాడవయ్యా, నువ్వు నమ్మదగిన వాడవు. అక్క, చెల్లి, తమ్ముడు, నా చివరి మాట, మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. నిన్ను ఆయన పిలుచుకున్నాడు, నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని నిశ్చయం చేసుకుందాం. నిశ్చయం చేసుకుంటే దాని కొరకే బ్రతుకుతాం. నా పిలుపు నాకు అర్థమైన తర్వాత, వినండి ప్రియులారా, ఇంటి వాళ్ళు తరిమేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, చివరికి నా జీవితంలో నానెవరెవరూ తోడు లేకుండా అయిపోయాను. కానీ ఒక మాట మాత్రం నిజం, ఆయన వాక్యం ఉంది తోడు, ఆయన ఆత్మ తోడుగా ఉంది. నడిపించాడు ఆయన, మీ ముందు నిలబడడానికి కృపనిచ్చాడు. నేను ఎరుగుతున్న నా పిలిపేంటో, నా ఏర్పాటేంటో తెలుసు. అందులోంచి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అది అవమానమైన, నిందైనా, ఇరుకులైన, ఈతి బాధలైన, కన్నీరైన, వేదనైన, కడుపు కాలిన, ఏమంటే జోబులో డబ్బులు లేకపోయినా ఈ పిలుపు నుంచి పక్కకు వెళ్ళడం నా అభిమతంగా పెట్టుకోలేదు. చావనున్నా చస్తాం. ఆయన పిలుపుని నేను నెరవేర్చి చచ్చిపోతాను. ఇదే మాటగా చేసుకున్నాను. మీ ముందు నిలబడి ఈ మాటలు ప్రకటిస్తున్నాను. ఎరుగుదువా నీ పిలుపు ఏమిటో? నీ పిలుపు కృపతో కూడిన పిలుపు. నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వడానికి పిలిచాడు ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి పిలిచాడు. నిరపరాధ జీవితం జీవించడానికి పిలిచాడు. తన కుమారుని సావాసములోనికి పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడుగా నిన్ను వదలలేకపోతున్నాడు. ఏం చెప్తావు ఆయనకి? ఈ మొదటి డివోషన్లో తల వచ్చుదాం, కట్టుకుందాం, ప్రార్థించాం. చెల్లి, తమ్ముడా, అన్న, అక్క, ఇన్ని మాటలు విన్న తర్వాత ఏం చేయాలనిపిస్తుంది నీకు? ఇంతకంటే కఠినమైన మాటలు అవసరమా మనకు? ఒక మంచి సావాసములో వాక్య ప్రత్యక్షతతో ఎదుగుతున్న మనకు కఠినమైన మాటలు ఇంకా అవసరమా? ఈ మాటలు చాలావా? ప్రభువా, మమ్మల్ని కనికరించవా? ఈ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోక, ఆ పిలుపు కొరకు బ్రతకక నేను చాలాసార్లు తొక్కపెట్టాను. అయినా నువ్వు నన్ను వదిలిపెట్టడం లేదు. నేను పడిపోయిన లెక్క చూస్తే లెక్కలేనన్ని సార్లు జారి పడిపోయాను. కానీ నువ్వు నా వెనకాల వస్తున్నావు, నా వెంబడి పడుతున్నావు. నీకు కృతజ్ఞతలు ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకోవా? నన్ను దర్శించవా? నీ పిలుపుకు తగిన నడక నాకు నేర్పించవా? ప్రార్థన చేద్దామా? ఈ మొదటి డివోషన్లో మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందామా? పిలుపు యొక్క విశిష్టతను ఎరుగుదామా? ప్రార్థన చేసుకుందాం. మిగిలిన 4 దినాలు అవి ఒక ధన్యకరమైన దినాలుగా చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అన్న లివింగ్స్టన్ వచ్చి మనందరి కొరకు ప్రార్థన చేస్తారు.